హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసర పప్పుతో చల్ల ఇడ్లీలు ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వచ్చి ఒక కప్పు పెసరపప్పు మంచిగా కడిగేసేసి గంట పాటు నానబెట్టుకున్నామండి. పప్పు మంచిగా నానిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఈ కప్పుతో కప్పు తీసుకున్నానండి నేను పెసరపప్పు. దీనికొచ్చి మనకి 2 ప్లేట్‌లు ఇడ్లీలైతే వస్తాయి. ఒక చిన్న ముక్క అల్లం, ఒక పచ్చిమిర్చి తీసుకుందాము. దీంట్లో ఒక అరకప్పు నీళ్లు పోసి మెత్తగా పలుకనేది లేకుండా గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా ఉండాలనమాట. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. దీనిలో ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుందామండి. సన్నగా ఉన్న రవ్వ కాబట్టి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే లావుగా ఉన్న బొంబాయి రవ్వ వాడుకున్నారనుకోండి, ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోండి పిండి. మంచిగా రవ్వ అనేది నానుతుందనమాట. విస్క్ పెట్టి ఒక నిమిషం పాటు మంచిగా ఫాస్ట్ బీట్ చేసినట్టుగా కలుపుకుందాం. రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఇంగువ అస్సలు స్కిప్ చేసుకోవద్దు. టేస్ట్ చాలా బావుంటుంది. డైజెషన్‌కి కూడా చాలా మంచిది. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఒక్క చిటికెడు వంట సోడా వేసుకుందాం. మనం అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి ఇడ్లీ మంచిగా సాఫ్ట్‌గా, స్పంజీగా వస్తాయండి. పిండి రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను మినీ ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను. కొంచెం నెయ్యి అప్లై చేసుకుందామండి. నెయ్యి వేసి వేసుకున్నామనుకోండి ఇడ్లీ చాలా కమ్మగా ఉంటుందనమాట. నెయ్యి లేదనుకోండి నూనె అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అన్నింట్లోనూ మనం ఇడ్లీ పిండి వేసేసుకుందాము. చాలా హెల్తీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, నైట్ డిన్నర్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ టైమ్‌లో స్నాక్‌లాగా కూడా తినొచ్చనమాట. ఈ ఎండలకి చాలా టేస్టీగా, చాలా హాయిగా ఉంటుందండి. కడుపుకి చల్లగా ఉంటుందనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎలా చేసామో మనం. దీన్ని మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతేనండి. 10 నిమిషాలు ఇడ్లీ కుక్కర్‌లో పెట్టేసేసి మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నామనుకోండి కరెక్ట్‌గా రెడీ అవుతుంది. 10 నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఉడికినాయనమాట ఇడ్లీ. తీసేసుకుందాము. చూడండి బటన్ ఇడ్లీలాగా ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. ఇలా సాఫ్ట్‌గా ఉంటే ఏంటంటే మనకి మజ్జిగ చక్కగా పీల్చుకుంటుందండి లోపల దాకాను. మనకి పెరుగు వడ పీల్చుకుని ఎలా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటుందో ఇది కూడా సేమ్ అలానేనండి. మజ్జిగంతా పీల్చుకొని మంచిగా సాఫ్ట్‌గా ఉంటుందనమాట. జ్యూసీగా. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని 2 ఎండుమిర్చి, ఒక్క వెల్లుల్లి రెబ్బ, ఒక 2, 3 రెబ్బల దాకా కరివేపాకు వేసుకుందాం. అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర, తరిగిన కొత్తిమీర కొంచెం వేసి దీన్ని బరకగా గ్రైండ్ చేసుకుందామండి ముందు. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక కప్ వచ్చేసి మజ్జిగ తీసుకున్నాము. దాంతో పాటు కలిపి మనం మిక్సీ పట్టుకున్నాము. తర్వాత మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక లీటర్ దాకా మజ్జిగ తీసుకున్నామండి. మనం మిక్సీ పట్టుకున్న మజ్జిగని కూడా దీంతో పాటు కలిపేసేసుకొని, ఇడ్లీ అన్ని దీంట్లో వేసేసుకుందాము. ఒక అర టీ స్పూన్ వరకి ఉప్పు, దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నామనుకోండి, ఇడ్లీ మొత్తం చక్కగా మంచిగా పీల్చుకుంటుందండి మజ్జిగ. దీనికి ఒక తాలింపు వేసుకుందాం. నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, 2 చిటికెలంతా ఇంగువ వేసి తాలింపు వేసుకున్నాము. దాన్ని కూడా కలిపేసుకున్నాం. అంతేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చల్ల ఇడ్లీలయితే రెడీ అయిపోయినాయనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. లాస్ట్‌లో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకున్నామండి. గార్నిషింగ్‌కి బావుంటుంది చూడటానికి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది.
ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తిన్నామనుకోండి ఒక పావుగంట పాటు చల్ల చల్లగా చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.